గుంటూరు జిల్లాలో కీలకమైన సాగునీటి కాలువకు కూటమి ప్రభుత్వంలో మహార్దశ పట్టనుంది. 2 దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ప్రభుత్వం 369 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఆధునీకరణ పనులు పూర్తయితే 2 నియోజకవర్గాల పరిధిలో 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 2 కార్పొరేషన్లు, 33 పంచాయతీలకు తాగునీరు సక్రమంగా అందేందుకు మార్గం ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో సాగునీరు, తాగునీటి వ్యవస్థ మెరుగుపడటంపై గుంటూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లాకు నీరందించే ప్రధాన కాలువల్లో గుంటూరు ఛానల్ ఒకటి. కృష్ణానది కుడి ఒడ్డున ప్రకాశం బ్యారేజీ పై ప్రాంతం నుండి 47 కిలోమీటర్ల మేర సాగే ఈ కాలువ ద్వారా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో సాగునీరు అందుతోంది. అంతేకాకుండా గుంటూరు నగరానికి తాగునీరు అందించే ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతుంది. కాలువ గట్లు పాడైపోవడం, గుర్రపు డెక్క పెరిగిపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రైతులు కూటమి నేతలు ముందుంచారు. నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు చొరవతో ఇప్పుడు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ నిధులు మంజూరయ్యాయి. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల పరిధిలో 30,000 ఎకరాల ఆయకట్టుకు భరోసా ఉంటుంది. కృష్ణా డెల్టాలో నీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛానల్ కింద ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక టైంలో నీళ్లు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. దీన్ని మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే మా ఎమ్మెల్యే గారు దీనికి చాలా కృషి చేసి 2019 ముందు గవర్నమెంట్ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే బాబు గారు దాన్ని ఆమోదించారు. అయితే వైసీపీ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టిందండి. మళ్లీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మళ్లీ దాన్ని ఛానల్ ఆధునీకరణకి శ్రమించాడు. దీనివల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. సంవత్సరంన్నర నుంచి కాలువ బ్రహ్మాండంగా వస్తుంది. అంతకుముందు గుర్రం పెట్టాక అదంతా కనాయిసుకుపోయి అల్లాడిపోయాం నీళ్లు రాక. నీళ్ళు వేసేవాళ్ళు, ఆడాకోడు రోజులు ఏది ఇచ్చేవాళ్ళు మమ్మల్ని. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కాలువని బ్రహ్మాండ పశుబలంగా నరేంద్ర గారు బాగా చేశారు. కాలువ బాగు చేయడం వలన నెంబర్ 1గా బారుకు నీళ్లు వస్తానే ఉన్నాయి. నాకు 20 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాలని మిరపతోట, 10 ఎకరాలు మొక్కజొన్న వేశాను. ఈ సంవత్సరం కాలం బాగు చేసినందుకు చాలా పుష్కలంగా పండించాను. గత 5 సంవత్సరాలు నీళ్లు రాక అల్లాడిపోయాం రైతులు. ఛానల్ కి 370 కోట్లు శాంక్షన్ అయినందుకు నరేంద్ర కుమార్ కి ధన్యవాదాలు. చేసినందుకు మేము రైతులంతా సంతోషంగా ఉన్నాము. గుంటూరు ఛానల్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి గారపాడు వరకు ఉంది. గారపాడు నుంచి పరచూరు వరకు కాలువ పొడిగించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దానికి కూడా కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం 100 కోట్లు విడుదల చేసింది. కాలువ సామర్థ్యం పెంచకుండా, గట్లు బలోపేతం చేయకుండా దాన్ని ఇతర ప్రాంతాలకు పొడిగించడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా నీళ్లు కింది ప్రాంతానికి తీసుకెళ్తున్నాయని రైతుల్లో అపోహలు పెరుగుతాయి. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు ఛానల్ పొడిగింపుతో పాటు ఆధునీకరణ పనులు సమాంతరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఇప్పుడు గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాలిటీతో పాటు 33 గ్రామాలు తాగునీరు కోసం గుంటూరు ఛానల్పైనే ఆధారపడి ఉన్నాయి. కాలువ సామర్థ్యం మెరుగుపడితే తాగునీటి సరఫరా కూడా మెరుగవుతుంది. కాలువ ఆధునికీకరణ ద్వారా 5 నియోజకవర్గాలు, పరచూరు వరకు పొడిగింపు ద్వారా మరో 3 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనుంది. మనకి గుంటూరు ఛానల్కి ఇచ్చినటువంటి వాటర్ 4 TMC వాటర్ ఇచ్చారు. ఈ స్లోప్ లేకపోవడం వల్ల కానీ, గుర్రపు టెక్క వల్ల కానీ కేవలం 1.5 TMC మాత్రమే మనం ఈరోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 TMC వాటర్ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మోడర్నైజేషన్ ఉందో, ఎందుకంటే 0 నుంచి 47 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పాత కాలువని మరమ్మతులు, మోడర్నైజేషన్ చేస్తే కానీ ఇప్పుడున్న 600 క్యూసిక్స్ నుంచి 750 క్యూసిక్స్ వాటర్ పెంచితే కానీ పరచూరు వరకు వెళ్ళదు. కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు ఫుల్ఫిల్ కావాలంటే మోడర్నైజేషన్ అవసరమని బాబు గారిని కలిసి చెప్పడంతో ఆయన దానికి సమ్మతించి బడ్జెట్ కన్స్టెంట్స్ ఎంత ఉన్నప్పటికీ, నిధుల కొరత ఉన్నప్పటికీ రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 3 నియోజకవర్గాలకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది.